ఏ ప్రభుత్వమైనా పురుషుల కంటే మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. దానికి కారణం మహిళల సాధికారత కోసం మహిళలు కూడా ఆర్థికంగా ఎదగాలి, ఒకరి మీద ఆధారపడకూడదు అని అన్ని ప్రభుత్వాలు కృషి చేస్తుంటాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా మహిళల సాధికారత కోసం ఎంతో కృషి చేస్తోంది. డ్వాక్రా గ్రూపులు, స్వయం సహాయక గ్రూపుల పేరుతో ఎన్నో స్కీములను తీసుకొచ్చింది. ఇలా ప్రతి గ్రామంలోనూ డ్వాక్రా మహిళా సంఘాలు ఉంటాయి. అందులో చేరిన మహిళలకు రుణాలు కూడా ఇస్తుంటారు. ఎప్పటికప్పుడు తీసుకున్న రుణాలను తీర్చుతూ ఉంటే ఇంకా ఎక్కువ మొత్తంలో రుణాలను ఇస్తుంటాయి బ్యాంకులు. వాళ్లకు ఉచితంగా బీమా కూడా ఇస్తుంటాయి. డ్వాక్రా గ్రూపులో చేరిన మహిళలు కనీసం 6 నెలలు ఆ గ్రూపులో ఉంటే వాళ్లకు బ్యాంకుల్లో 5 లక్షల వరకు లింకేజ్ లోన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కనీసం 6 నెలలు ఒక గ్రూప్ను మెయింటైన్ చేస్తే ఆ గ్రూప్లో ఉన్న 10 మంది మహిళలు మరో 5 లక్షల వరకు అదనంగా రుణాన్ని తీసుకోవచ్చు. అంటే మరో 50,000 అదనంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా టైం టు టైం రుణాన్ని తీర్చుతూ పోతే రుణ పరిమితి కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకే తెలంగాణకు చెందిన మహిళలు ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు డ్వాక్రా సంఘాల్లో చేరాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఆ డబ్బుతో సొంతంగా ఏదైనా వ్యాపారం కూడా చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ప్రభుత్వం ఇలాంటి స్కీముల్లో అన్ని రకాలుగా అవకాశాలను అందిస్తుంది. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.